ఉండబా చంద్ర ఏమైంది 3 గంటలకు వస్తా 3 గంటలకు సంక్షేమ పథకాలన్నీ అభివృద్ధి పథకాలన్నీ కంటిన్యూ కావాలని పలమనేరు ప్రజలకు గంగమ్మ జాతర శుభాకాంక్షలు. ఈరోజు గాండ్ల సేవా సంఘం సత్యమం తరఫున 20 సంవత్సరాలుగా ఈ ప్రసాదాల పంపిణీ జరుగుతోంది పలమనేరులో. ఇది ముఖ్య ఉద్దేశం ఏమరా అంటే, రైతు సంవత్సరం రోజులు కష్టపడతాడు మన కోసము, అదే రైతు ఇక్కడ గంగమ్మని చూసేదానికి వస్తాడు. ఆ రైతుకు ఆ రైతు బిడ్డలకి ఒక్క ముద్ద అన్నం పెడితే మనకు పుణ్యమనేసి ఉద్దేశంతో మా సంఘం ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది. ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన తర్వాత 20 సంవత్సరాలుగా నిరంతరం జరుగుతూనే ఉంది. దీనికి సహకరించిన కుల పెద్దలకు కానీ, పరోక్షంగా వేరే విధంగా దీనికి మద్దతు తెలుపుతున్న కుల పెద్దలకు కానీ, అందరికీ పలమనేరు ప్రజలకి అందరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇది యాక్చువల్గా మేము ముందుగా ఏమనుకున్నామంటే, కులం తరఫున చందాలు వసూలు చేసి ప్రసాదాలు పంపిణీ చేయాలా అని మా ఉద్దేశము. ఇది కులాలకు అతీతంగా ప్రసాదాల పంపిణీ జరుగుతూ ఉంది. యాక్చువల్గా ఇక్కడ లాస్ట్ ఇయర్ ఒక మున్సిపల్ ఉద్యోగి, కార్మిక ఉద్యోగి, ఆమె ఈ ఉద్యమం చూసి ఆమె వాలంటీర్గా వచ్చి ఒక 1000 రూపీస్ ఈరోజు ఎవరో ఎక్కడో కడపలో నుంచి ఒక అతను లాస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చారు. అతని ప్రసాదాలు పంపిణీ చూసిన తర్వాత ఎన్నేళ్లుగా చేస్తారని అప్పుడు అడిగారు. అప్పుడు వాళ్ళకి చెప్పడం జరిగింది. అతను అప్పుడు 500 పంపించాడు. అతన్ని మర్చిపోయాము. మళ్ళీ మేము లెక్కలో రాసి లెక్కలు చూపించింది జరగడం. ఈరోజు ఆయన కడప నుంచి మాకు తెలియకుండా మా సోదరుడు కేశవ ఫోన్ నెంబర్కి 1116 రూపాయలు పంపడం జరిగింది. అంటే ఈ ఉద్యమం మేము మర్చిపోయినా కూడా ప్రజలు నిరంతరం గుర్తుపెట్టుకునే ఉద్యమంగా మారిపోయింది. అదేవిధంగా ఈరోజు శాంతిపురం నుంచి ఒక ఆమె రెడ్డి అంట, ఆమె వచ్చి ఇక్కడ చూసి, నానా ఇది ఎన్నేళ్లుగా జరుగుతూ ఉంది ఏమని అడిగితే, ఈ విధంగా తల్లి అంటే, అమ్మా నా శక్తి కొద్ది ఈరోజు ఇస్తాను, నెక్స్ట్ నేను ఒక బియ్యం మూటకు సరిపోయే డబ్బులు ఇస్తాను అని ఇది కులాలకు అతీతంగా తయారైన ఉద్యమంగా తయారైపోయింది. మా ముఖ్య ఉద్దేశం ఇక్కడ వచ్చిన వాళ్ళకి కొద్దిగా రుచికరమైన ప్రసాదం ఇవ్వాలనే మా ముఖ్య ఉద్దేశం. ఈ గంగమ్మ తల్లి ఈ ప్రసాదాల పంపిణీని నిరంతరం మాకు వెనకుండి నడిపిస్తున్న ఆ తల్లికి మరోసారి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ ప్రసాదాల పంపిణీ మా కుల పెద్దలంతా సాగుతున్న పెద్దలందరికీ కూడా, ముఖ్యంగా రాజేంద్రన్నకు కానీ, ఇంతకుముందు చేసిన శ్రీధర్ బాబుకి కానీ, అందరికి కానీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఇంకా ఇది నేనున్నానని కాదు, ఇంకోరున్నారని కాదు, ఎవరున్నా కూడా ఇది నిరంతరం 100 సంవత్సరాలు జరగాలనేది మా ఆంక్ష. ఈ ఉద్యమాన్ని సహకరిస్తున్న పెద్దలందరికీ కూడా, పలమనేరు పట్టణ ప్రజలందరికీ కూడా, పట్టణ ప్రజలకు కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆ గంగమ్మ తల్లి కృప ప్రతి ఒక్కరిపైన ఉండాలని మనసారా కోరుకుంటూ మా గాండ్ల సేవా సంఘం తరఫున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మార్నింగ్ 7:30 నుంచి స్టార్ట్ చేసాం. మొట్టమొదటిగా తీపి పొంగల్తో స్టార్ట్ అవుతుంది. తర్వాత కార పొంగలు, తర్వాత పులిహోర అయిన తర్వాత పెరుగన్నమైంది. పెరుగన్నమైన తర్వాత టమాటా రైస్ అయిన తర్వాత లెమన్ రైస్ అయిన తర్వాత కోకోనట్ రైస్ అయిన తర్వాత బఠానీ చుండలు, మళ్ళా బుడ్డ శనగలు చుండలు. ఇవి అయిన తర్వాత చివరగా కేసరితో పరిసమాప్తం అవుతుంది. ఇది టోటల్గా 7 to 7 12 అవర్స్ నిరంతర ప్రక్రియ. ఇది 12 అవర్స్ కంటిన్యూగా ప్రసాదాలు పంపిణీ జరగడం జరుగుతుంది. ఈ ప్రసాదాలు పంపిణీకి సహకరిస్తున్న పెద్దలందరికీ కూడా మరొకసారి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. మన కుల బంధువులకి, పెద్దలకి, అందరికి కూడా నా తరఫున, నా తమ్ముళ్ళ తరఫున, ఈ కమిటీ తరఫున ప్రతి ఒక్క దాతకు పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. Mama,
ఈరోజు మా గాళ్ళ సేవా సంఘం స్టార్ట్ చేసి దాదాపుగా 24వ సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాము. కాబట్టి గంగమ్మ జాతర సందర్భంగా ప్రజలకు అభిమానులకు కార్యకర్తలకు అందరికీ కూడా మా గంగమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఏం నేను ఇస్తాడు నేనే ఇట్లా ఒక పక్క ఇచ్చండి. ఎవరికి ఇష్టపడండి, ఎవరికి ఇష్టపడండి. ఒక పక్కండి ఏడంటాడిస్తాడు ఎట్లా ఫోటో నా ఇట్లా ఫ్రంట్కి రండి. ఏమని కొద్దాం ఇట్లా తిరిగి నేనా బాబా ఇట్లా ఒక నిమిషం 2 నిమిషం. ಯಾರು சொல்லுங்க சார் எது கொடுக்கான்னு கேட்டுக்காரு. Sir, good morning to all, sir. Due to Gangamma Jatra, we wish to give our cool drinks to our public people. We want to make a relation and make it happy for them all. గంగమ్మ జాతర పలమనేరు పూర ప్రజలకు పట్టణ ప్రజలకు గంగమ్మ జాతర శుభాకాంక్షలు. పరాగ్ డైరీ వారి ర్యాపిడ్ జ్యూస్ పంచుతున్నాం ఉచితంగా. బాగుంటుందా ఒకటే ఉజీపలా ఏ వాళ్ళమా ఇది ఆప్ చేయమని నీ పాస్ వల్ల ఏమి ఇది 20-30 అందరికీ నమస్కారము. ఈరోజు మన గంగమ్మ జాతర జరుగుతూ ఉంది. అందులో మా వన్నికుల చతుర్లు ఈరోజు అన్నదానం చేస్తూ ఉన్నాము. ఈ జనాలు చాలా సంతోషంగా
సుఖ సంతోషంగా ఉండాలని మా తరఫున, మా సంఘం తరఫున అమ్మవారు అందరినీ ఖుషిగా పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎన్ని ఏళ్ళుగా అన్నదానం చేస్తామన్నా? ఇది 15 ఏళ్ళుగా మేము 18 ఏళ్ళుగా మేము అన్నదానం చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈసారి కూడా మేము వన్నికుల ఛత్రులు అన్నదానం చేయాలనే ఉద్దేశంతో తెల్లారితో 9 నుంచి సాయంకాలం మనము 6 గంటల వరకు మేము అన్నదానం చేయాలనే ఉద్దేశంతో చేస్తా ఉన్నాము. మొత్తం ఎంపీనే మంచి వీడియోలు పుట్టి రికార్డు చేసేస్తాడు తిట్టడం అది. జై శ్రీరామ్. బాబు కొంచెం కావాలా? బాగండి, మళ్ళీ తీసుకో, లోపల పెట్టిస్తాను. జై శ్రీరామ్. భక్తులందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు. గంగా జాతర సందర్భంగా పలమనేరు శ్రీ ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు ఆర్యవైశ్య మండలి మరియు వాసవి క్లబ్ అనుబంధ సంస్థలందరి చేత ఉదయం 7 గంటల నుంచి ప్రసాద వితరణ ఏర్పాటు చేయబడింది. ఉదయం కిచిడి పొంగల్తో ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. అదేవిధంగా మధ్యాహ్నము వెజిటబుల్ పులావు, కర్డ్ రైసు, పొంగల్, తీపి పొంగల్తో అమ్మవారి ప్రసాదంతో నిర్వహించడం జరుగుతుంది. గత సంవత్సరం సుమారు 7,500 మంది భక్తులకి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా సుమారు 10,000 మందికి ఏర్పాటు చేశాము. భక్తుల యొక్క రద్దీని అనుసరించి ఇంకో కూడా పెంచేదానికి అవకాశం ఉన్నది. ఈ కార్యక్రమానికి పలమనేరు పట్టణ ఆర్యవైశ్యులందరూ తమ వంతు సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమం గత సంవత్సరం నుంచి పలమనేరులో మన మండలిలో ద్వారా మన దేవస్థానం తరఫున మన యొక్క ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆర్యవైశ్యుల చేత నిర్వహించబడుతున్నది. ఇక్కడ ఏమాత్రం భక్తులకు సౌకర్యార్థం బాత్రూమ్ సౌకర్యాలతోనేమి డైనింగ్ టేబుల్స్ ఏర్పాటు చేసి చల్లటి వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో రుచికరమైనటువంటి అమ్మవారి ప్రసాద వితరణ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూగా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఆర్యవైశ్య మండలి మరియు అనుబంధ సంస్థల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గంగా జాతర సందర్భంగా పలమనేరు పట్టణ పరిసర గ్రామాల్లో ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేల సంఖ్యలో వస్తున్నారు. అదేవిధంగా ఈ జాతర సందర్భంగా బందోబస్తుకు వచ్చినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా ఈ దేవస్థానం తరఫున అందరికీ వాళ్ళకి 3 పూటల భోజనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. భక్తులు విరివిగా వచ్చి ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ కార్యక్రమం గత సంవత్సరం నుంచి ప్రారంభం చేశాం.
ప్రాంతంలో పాడి పంటలు, వ్యవసాయము, రైతులు కుటుంబము బాగుపడనేసి మనం అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు కాబట్టి గవర్నర్లో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ, అభివృద్ధి పథకాలన్నీ కంటిన్యూ కావాలని, ఈ రాష్ట్రంలోని పేదవాళ్ళందరూ బాగుండాలనేసి దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి గారు చేపట్టిపోయే చర్యలన్నీ కూడా ప్రజలకు అనుకూలంగా ఉంటాయనేసి గడిచిన 5 సంవత్సరాలు కూడా ఎంపీగా పనిచేయడం కూడా మీతో పాటు ఉన్న చిన్నపిల్లలు జాగ్రత్త, ఎవరున్నారు జాగ్రత్త, ఎవరున్నారు జాగ్రత్త. ఇక్కడ జిల్లాలో కూడా మనందరినీ అందరినీ కూడా గెలిపించి మేము ప్రజలకు ఎక్కువ సేవ చేయడానికి గంగమ్మ ఆశీస్సులు మాకు ముందుగా కావాలనేసి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అయితేనేవి, స్థానిక దేవాలయ చైర్మన్ కానీ, కమిటీ మెంబర్లు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ అందరూ కూడా అందరికీ ప్రజలకు దగ్గరగా ఉండి అందరికీ సేవ చేయడానికి ఈ గంగమ్మ అందరినీ ఆశీర్వదించాలని నాకు ఈరోజు గంగమ్మకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. చంద్ర ఏమైంది 3 గంటలకు వస్తా. 3 గంటలకు వచ్చాయండి సార్. నాగరాజు మొన్న కూడా లోకల్ ఛానల్ ఫేమస్ ఈ ఛానల్ లోకల్ చాలా ఫేమస్ జరగండి సార్. జరరా బాబు ఏ చదరనా లేట్ మీరు లేరా భరత్ 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 ఇక్కడ జరుగు సమయం జరగండి జరగండి ఆ లైట్లో పోండి జరగండి జరగండి సార్ లైట్లో పోండి.
పదమ్మా పక్కల పద ఎవరు మీద గొడుగు పక్కల పద ఎవరు నీదే పనికి ఎమ్మెల్యే వాళ్ళు ఎట్లా ఎమ్మెల్యే రాలేదు చుట్టూ ఏమేమి కావాలి అన్నా అన్నా భోజనం చేయకుండా ఉన్నది పోండి భోజనం మారేద్దరు క్లారిటీ మీకు కావాలండి దయచేసి ఎవరు నిలబడకండి గుడి ముందర ఎవరు నిలబడద్దు దయచేసి కదులుతూ ఉండాలి చంద్ర అందరికీ పలమనేరు గ్రామ ప్రజలందరికీ గంగమ్మ తల్లి యొక్క ఆశీస్సులతో అందరూ మంచి ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు బాగుండాల. ఏ విధమైన మహమ్మారులు లేకుండా ప్రజలందరూ మంచి ఆరోగ్యాలతో ఉండాల. సర్వే జన సుఖినో భవంతు. శుభం.